హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన వంకాయ ఫ్రైతో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫ్రై కోసం నేను 300 గ్రాముల వంకాయల్ని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, మీ రుచికి తగినన్ని ఎండు మిరపకాయలను కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన సేమ్ ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. వంకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ వంకాయ ఫ్రై అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి. వంకాయ పూర్తిగా మెత్తగా అయిన వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంతైతే కారం కావాలనుకుంటారో అంత పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పును వేసుకొని మీరు కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ ఫ్రై సాంబార్ కాంబినేషన్తో కానీ లెమన్ రైస్ కాంబినేషన్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.